చట్టం తీసుకొస్తుంది, ప్రమాదకరమైన చట్టం తీసుకొస్తున్నది. అదేంటది? ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే భూ యాజమాన్య చట్టము. భూ యాజమాన్య చట్టం. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ చట్టం యొక్క ఉద్దేశము మన భూములు లాక్కోవడానికి. మనం యజమానులుగా ఏ భూములుగా అయితే మనం యజమానులుగా ఉన్నామో ఆ భూములకి యజమానులుగా వాళ్ళు ఉండడం కోసం చేస్తున్నటువంటి చట్టం ఇది. ఈ చట్టం అందుకనే జగన్మోహన్ రెడ్డి మన పట్టాలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, కానీ మన ఫోటో ఉందా? లేదు. మన ఫోటో ఎందుకు తీసావు? మా ఫోటోలు ఎందుకు తీసావు? ఆ రోజు ఈ పట్టాలో మా ఫోటో ఉండింది. ఫోటో ఉంటే ఆ ఫోటో చూసి మాకు బ్యాంకులో లోన్ ఇచ్చేవారు. ఇప్పుడు మరి నీవు బ్యాంకులో లోన్ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి మా పట్టాలో నువ్వు ఫోటోలు పెట్టుకున్నావా? బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో కొన్ని స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. అందులో అరకు అసెంబ్లీలో గెలుపు కోసం ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని పెట్టి, వాళ్ళు చేసే పనిని పెట్టి ఈ ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరొక ఎంపీ అవసల హరి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను అరకు అసెంబ్లీ నుండి గెలవడానికి 99% గెలుపు సాధ్యమని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నేను ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులకు సంబంధించిన చట్టాలు కాపాడడంలో కానీ, హక్కులు కాపాడడంలో కానీ, చదువుల సదుపాయాలు కాపాడడంలో కానీ, ధరలు పెంచడంలో కానీ, జీవో నెంబర్ 3 కాపాడడంలో కానీ పూర్తిగా వాళ్ళు విఫలమయ్యారు. వైసీపీ పాలనలో ఇక్కడ ఏ అభివృద్ధి లేదు. ఆయన ఒకటి బటన్లు నొక్కడం తప్ప ప్రజలు బాగు చేయడం అనేది వాళ్ళ చేత కాదు. అందుకోబట్టి వైసీపీని ఇటు బీజేపీ కూటమిని ఓడించాలనుకుంటున్నారు. బీజేపీ కూటమిని ఎందుకు ఓడించాలనుకుంటున్నారంటే, ఆ రోజు ఏ సంపద మీద, ఏ అడవి మీద ఆధారపడి ప్రజలు బతుకుతున్నారో ఆ ఆధారాన్ని కాపాడుకునేటువంటి గవర్నమెంట్ ప్రజలు, ఆ ప్రజల చేతిలో ఉన్నటువంటి అధికారాలను గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ రద్దు చేసింది. కాబట్టి బీజేపీ కూటమిని ఓటుతో ఓడించాలని చెప్తున్నారు. అందుకే బీఎస్పీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆ చట్టం ఏమిటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ యాజమాన్య చట్టము. ఇది ప్రమాదకరమైన చట్టము. పేద ప్రజల భూములు లాక్కోవడానికి ఉద్దేశించిన చట్టము. కాబట్టి ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి, ఈ చట్టం కాకుండా ఆపడానికి కోసం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చకుండా ఉండడానికి కోసం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. జీవో నెంబర్ 3 తిరిగి తేవడానికి కోసం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ చదువుల సదుపాయం అయితే ఉండేదో, కార్పొరేట్ కాలేజ్ చదువులు కానీ, కాన్వెంట్ చదువులు కానీ ఇవన్నీ పోయింది. మళ్ళీ ఆ చదువుల సదుపాయం మళ్ళీ రావాలి. దాని గురించి నేను పోటీ చేస్తున్నాను. ఆ తర్వాత ఐటీడీకి నిధులు లేవు, జీసీసీకి నిధులు లేవు, ఎస్టీ సప్లా నిధులన్నీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ 99,000 కోట్లు తీసుకెళ్లిపోయారు. దానివల్ల ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది. తాగడానికి నీళ్ళు లేదు, ఇల్లు లేదు, పిల్లలకి కనీసం వాళ్ళు కొబ్బరి నూనె, ఒంటికి సబ్బు, బట్టలు కుట్టుకూలి, రాసుకునే పుస్తకాలు ఇవన్నీ కూడా లేకుండా చేసింది. అందుకనే ఈ గవర్నమెంట్ని, ఈ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. భూమిజీలు వస్తున్నాడు కాబట్టి భూములు కాపాడుకునే అధికారం రద్దు చేసినటువంటి ఇండియా కూటమి కూడా ఓటుతో వాళ్ళ అధికారాలు రద్దు చేయడం కోసం ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా బీఎస్పీ విజయం. ఇది వన్ సైడ్ వార్. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో 99% గెలుస్తున్నాం. లేదు అంటే 1%. ఎందుకంటే నోటుకు తల వంచకపోతే 100% ఇక్కడ గెలుపు బీఎస్పీ అని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.